హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 4 డిఫరెంట్ మోడల్స్ హెయిర్ బ్యాండ్స్ చూపిస్తాను. దీనికోసం నేను MDF బోర్డ్ తీసుకున్నాను. ఇది 1.5 ఇంచ్. దీనికి ఫ్యాబ్రిక్ది పెయింట్ ఉంటుంది కదా, బ్లాక్ కలర్ది, అదే అప్లై చేస్తున్నాను. MDF బోర్డ్ మొత్తానికి అప్లై చేసుకోవాలి నీట్గా. అప్లై చేయకుండా అయినా చేయొచ్చు, కాకపోతే చేస్తే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది, అందుకని అట్లా అప్లై చేస్తున్నాను. 4కి ఇట్లానే అప్లై చేయాలి. అన్నిటికీ అప్లై చేసి ఒక 2 మినిట్స్ అట్లా పక్కన పెడితే చాలు, వెంటనే డ్రై అయిపోతాయి. ఇప్పుడు హెయిర్ బ్యాండ్ అటాచర్ తీసుకోవాలి, ప్లస్ హెయిర్ బ్యాండ్స్ కూడా. ఇవి ప్రీమియం క్వాలిటీ హెయిర్ బ్యాండ్స్. వీటిలో చాలా రకాలు ఉంటాయి, మీరు చూసి మంచిది తీసుకోండి. నేను B7000 గ్లూ యూస్ చేస్తున్నాను. మనం స్టిక్ చేసినాక ఒక 20 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ అట్లా పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు మంచిగా స్టిక్ అవుతుంది. మనం తర్వాత కుందన్ స్టిక్ చేసుకోవచ్చు. మిడిల్ పాయింట్ చూసుకొని నేను గ్లూతో అట్లా అప్రాక్సిమేట్గా పెట్టుకుంటున్నాను. ఇట్లా గ్లూ అప్లై చేసి సెరామిక్ గోల్డ్ కుందన్స్ ఉంటాయి కదా, అవి యూస్ చేస్తున్నాను. ఇవి డ్రాప్ షేప్ కుందన్స్. దీన్ని 6x3 అంటారు, 6K కుందన్స్ అంటారు. ఇప్పుడు నేను 6K ఐ షేప్ కుందన్స్ యూస్ చేస్తున్నాను. వీటిలో కలర్స్ అవన్నీ మీ ఇష్టము, కాంబినేషన్స్ వేరే కలర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. నాకు గోల్డ్ మంచిగా అనిపించి గోల్డ్ పెట్టాను నేను. ఇట్లా వైట్ ఉంటుంది గ్లాసు, మీకు నచ్చిన కుందన్స్ యూస్ చేయొచ్చు. ఇప్పుడు పెట్టేవి 4M సెరామిక్ గోల్డ్ కుందన్స్ రౌండ్వి. వాటిపైన నేను 3M పింక్ కలర్వి పెడుతున్నాను, రౌండ్ కుందన్స్. ఇప్పుడు వాటిపైన నేను 6K ఐ షేప్ కుందన్స్ పెట్టుకోవాలి, కానీ అక్కడ ప్లేస్ ఎక్కువ లేదు కదా. మనం గ్లూ అప్లై చేసి వెంటనే కుందన్స్ పెడితే ఊరికనే పడిపోతాయి. గ్లూ అప్లై చేసి ఒక 1 మినిట్ అట్లా వదిలేయాలి, అప్పుడు ఈజీగా స్టిక్ అవుతాయి కుందన్స్. అలాంటి వాటికి B7000 గ్లూ అయితేనే మంచిగా స్టిక్ అవుతుంది. ఇప్పుడు అవి కొంచెం ఏదైనా ప్రెజర్ అప్లై చేసినా అంత తొందరగా ఏమి ఊడవు. ఆ మిడిల్లో ప్లేస్ ఉంది కదా, అక్కడ కూడా నేను గ్లూ అప్లై చేసి డ్రాప్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, అవి పెట్టుకుంటున్నాను. మిడిల్లో ఎప్పుడు డైరెక్ట్గా కుందన్ అప్లై చేయొద్దు, అది ప్లేస్ ఉంటుంది కదా, పెడితే పక్కకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఏదన్నా స్పీడ్స్ అట్లా పెట్టి దానిపైన ఇట్లా కుందన్ పెడితే నీట్గా స్టిక్ అవుతుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు సెకండ్ మోడల్ చూపిస్తాను. మిడిల్లో గ్లాస్ కుందన్ స్టిక్ చేసుకున్నాను. గ్లూ అప్లై చేసి మూన్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, అవి మొత్తం స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న గ్లూ అప్లై చేసి 3Mవి సెరామిక్ గోల్డ్ది రౌండ్ కుందన్స్ ఉంటాయి కదా, అవి స్టిక్ చేసుకుంటున్నాను. అవి మూన్ షేప్ కుందన్స్కి రెండింటికి మధ్యలో అట్లా స్టిక్ చేసుకోవాలి. దీనికి కొంచెం గ్లూ ఎక్కువే యూస్ చేయాలి, కొంచెం యూస్ చేయొద్దు. ఎక్కువ యూస్ చేస్తేనే కుందన్స్ మంచిగా స్టిక్ అవుతాయి. రౌండ్ కుందన్స్కి ఒకదానికొకటి గ్యాప్ ఉంది కదా, ఆ మధ్యలో ఇట్లాగా మూన్ షేప్ కుందన్స్ పెట్టుకోవాలి.
సెకండ్ది చూసారు కదా, ఇప్పుడు థర్డ్ వన్ చూపిస్తాను. హెయిర్ బ్యాండ్ ఎండిఎఫ్కి అటాచ్ చేసినాక గ్లూ మొత్తం స్టిక్ అయినాక ఇట్లా హెయిర్ బ్యాండ్ ఇట్లా లాగి చూడాలి, గట్టిగా లాగితేనే మంచిగా ఉంటుంది, లేకపోతే వన్ సైడ్కే హెయిర్ బ్యాండ్ వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి కూడా గ్లూ అప్లై చేసి ఇవి డైమండ్ షేప్ కుందన్స్, ఇవి మ్యాట్ కుందన్స్ మిడిల్లో నీట్గా స్టిక్ చేసుకోవాలి. ఇవి 4x4 పర్ల్వి స్క్వేర్ కుందన్స్. ఇందాక చెప్పాను కదా, ఇట్లనే గ్లూ అప్లై చేసి ఒక 1 మినిట్ అట్లా వదిలేస్తే కుందన్స్ లాస్ట్వి మంచిగా స్టిక్ అవుతాయి. అప్లై చేసిన వెంటనే పెడితే అవి కిందకి ఊడిపోతూ ఉంటుంది. అలా ఎడ్జ్కి ఉన్నాయి హెయిర్కి అట్లా తట్టుకొని ఊడిపోతుందని మీకు డౌట్ ఉంటుంది. అట్లా ఏముండదు, మీరు లాస్ట్ వరకు చూడండి. నేను లాస్ట్లో ఇంకొకటి యాడ్ చేస్తాను, మీకు దాన్ని బట్టి అర్థమవుతుంది ఎట్లాగా అవి ఊడకుండా ఉంటాయని. మిడిల్లో జిర్కోన్ స్టోన్ ఉంటుంది కదా, అది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు హెయిర్ బ్యాండ్ ఇట్లా రివర్స్ తిప్పితే మనకి కుందన్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ మొత్తం నీట్గా మొత్తం గ్లూ అప్లై చేయాలి. అప్పుడు అవి ఎండిఎఫ్ బోర్డ్కి స్టిక్ అవుతాయి మంచిగా, అస్సలు హెయిర్కి కూడా తట్టుకోవు. ఇట్లా కలర్స్ చాలా చేసుకోవచ్చు. నేను చూడండి ఇంకొక పింక్ కలర్లో చేశాను, అది కూడా చూపిస్తున్నాను. ఇది 4th మోడల్. దీనికి 8K ఐ షేప్ కుందన్స్ యూస్ చేస్తున్నాను, ఇవి మ్యాట్ షేప్వి. వీటికి మధ్యలో 6Kవి డ్రాప్ షేప్ కుందన్స్ యూస్ చేస్తున్నాను. మిడిల్లో కూడా డ్రాప్ షేప్ కుందన్సే పెడుతున్నాను. ఒకసారి చూడండి, ఇట్లా గ్లూ అప్లై చేసి నీట్గా పెట్టుకోవాలి. మిడిల్లో గ్లూ అప్లై చేసి జిర్కోన్ స్టోన్ పెట్టుకోవాలి. ఎలా అనిపించాయో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మీకు యూజ్ అయిందని నేను అనుకుంటాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెయిర్ బ్యాండ్స్ పర్చేస్ చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ది క్యాటలాగ్ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. మీరు డైరెక్ట్ అందులో నుంచే ప్లేస్ చేసుకోవచ్చు ఆర్డర్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.